ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈ రోజున మనము లూకాసు వార్త 16వ అధ్యాయంలో మరి ఒక యజమానుడు, ఒక ధనవంతుడి దగ్గర పనిచేసే ఒక గృహ నిర్వాహకుడు ఉంటారు. వీళ్ళిద్దరిది మనం ఈరోజు చూస్తున్నాం. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది? ధనవంతుడు గృహ నిర్వాహకుడు అండ్ గృహ నిర్వాహకం అంటే లైక్ మేనేజర్ అనుకోండి. ఈ యొక్క యజమానుడు ధనవంతుడంట, అతని దగ్గర ఉండే ఒక మేనేజరు. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది కదా? ఇప్పుడు నేను ఒక మేనేజర్ని అనుకోండి. నేను ఒక దగ్గర పని చేస్తున్నాను. పని చేసే దగ్గర ఏమైంది, ఓనర్కి నాకు మధ్యలో ఏమైంది లేదా అనేది ఈ యొక్క పారాబుల్లో మనం చూస్తాం అన్నమాట. అయితే చూడండి, మనం అంతకుముందు హెచ్చింపు అని ఒకటి చూసాం. దాంట్లో 10 తలాంతులు అనే దాని గురించి కూడా ధ్యానించాం. ఈ 10 తలాంతులు అనే దాంట్లో మరి యజమానుడు 3 దాసులకి తలాంతులు ఇస్తాడు. ఎవరైతే వాటిని సరిగా వాడతారో తలాంతుల్ని, 5 తలాంతులు గలవాళ్ళు, 2 తలాంతులు గలవాళ్ళు తలాంతులను బాగా వాడతారు కదా. వాడినప్పుడు దేవుడు వాళ్ళని మెచ్చుకుంటాడు. ఆయన సంతోషంలో పాలువారయ్యేలా చేస్తాడు. వాళ్ళకి ఇంకా అనేకమైన వాటిల్ని ఇస్తాడు కదా దేవుడు. అలానే ఎవరైతే వాడరో వాళ్ళని దేవుడు చాలా శిక్షిస్తాడు. అయితే ఇది వచ్చి మనం ఎలా చూసుకోవచ్చు అంటే, దేవుడు ఇచ్చిన దాన్ని సరిగా వాడారు, కానీ ఇప్పుడు మంచిగా వాడిన వాళ్ళని దేవుడు ఇంకా అనేకమైన వాటిలతో నింపాడు కదా. వాడని వాళ్ళని శిక్షించాడు. ఒకవేళ దేవుడు ఇచ్చిన దాన్ని మరి సరిగా వాడకపోతే, వాడుతున్నారు కానీ సరిగా వాడట్లేదు కదా. ఈ రోజున ఈ లోకంలో జరుగుతున్నదంతా ఇదే. దేవుడు ఇచ్చిన ఆ ఒక అధికారం అవ్వచ్చు, లేకపోతే దేవుడు ఇచ్చినవన్నీ కూడా మరి ఖచ్చితంగా వాడుతున్నాం. అయితే సరైన విధానంలో వాడకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ యొక్క పారాబుల్లో నుంచి మనం చూస్తామన్నమాట. సో ఈ రోజున మనం నేర్చుకోబోయేది లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడి దగ్గర పనిచేసే ఒక గృహ నిర్వాహకుడు కదా. మనం ఇది ఎలా అనుకోవచ్చు అంటే, ధనవంతుడు అంటే మనము అంటే ఈ పారాబుల్ అంతా కూడా ఒక ధనవంతుడు, ఒక గృహ నిర్వాహకుడు, ఒక లోకానుసారంగా తీసుకున్నారు. లోకంలో ఇప్పుడు మేనేజర్స్ అంటే పనిచేసేవాళ్ళు, ఓనర్స్ దగ్గర పనిచేసేవాళ్ళు, ఇట్లా మనం అందరం ఎక్కడొక్కడ పనిచేస్తూ ఉంటాం కదా. యేసయ్య తీసుకుని దీన్ని అందరికీ అర్థమయ్యే విధానంలో ఆయన అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ చూస్తే 15వ అధ్యాయంలో స్టార్టింగ్లో ఏమని ఉంటుందంటే, సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినుటకు వచ్చారు. పరిసయ్యులు, శాస్త్రులు కూడా అక్కడ ఉన్నారు. అది చూచి అంటే ఇప్పుడు ఈ పారాబుల్ చెప్తూ ఉన్నప్పుడు యేసయ్య ఎవరికి చెప్తున్నాడు ఆయన అంటే, సుంకరులంట, పాపులంట, పరిసయ్యులంట, శాస్త్రులంట, అంటే అందరూ ఉన్నారు. వాళ్ళందరిని గురించి కానీ వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో యేసయ్య చాలా బాగా వివరించి చెప్తున్నాడు అనమాట. ఈ పారాబుల్లో ఏంటంటే, ఇదంతా దేని గురించి ఉంటుందంటే, మనము ఎవరి దగ్గరైనా పని చేస్తుంటే ఎలాగ పని చేయాలి, న్యాయంగా పని చేయాలా, అన్యాయంగా పని చేయాలా అని చెప్పి మనకి ఈ యొక్క పారాబుల్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఈ యొక్క లూకాసు వార్త 16వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూస్తే ఏమని ఉంటుందంటే, ఈ గృహ నిర్వాహకుడు, ఈ యొక్క ధనవంతుడు గృహ నిర్వాహకుడిని పిలిచి మేనేజర్ కమ్ హియర్ అంటాడు. అన్నప్పుడు అతను వచ్చినప్పుడు, నీ మీద నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, నువ్వు పని సరిగా చేయట్లేదు, చాలా అసత్యారోపణ నీ పైన వచ్చింది, నువ్వు సరిగా చేయట్లేదు కనుక నేను డిస్మిస్ చేస్తున్నాను అంటాడు. అంటే నువ్వు చేసే ఉద్యోగంలోంచి నేను తీసేస్తున్నాను అంటాడు కదా. అంటే ఇప్పుడు నేను సరిగా పని చేయట్లేదు అనుకోండి, మా మేనేజర్ ఏం చేస్తాడు, నువ్వు సరిగా చేయట్లేదు, నా ధనాన్ని వ్యర్థం చేస్తున్నావు, నువ్వు జాబ్లో నుంచి తీసేస్తున్నాను అంటాడు. అలానే ఇక్కడ జరిగింది. ఒక ధనవంతుని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉంటాడు. ఈ గృహ నిర్వాహకుడు అంటే మేనేజర్ అనుకుందాం. ఇతను సరిగా పని చేయకపోతే అతని ఆస్తిని అంతా పాడు చేస్తున్నాడు. ఇతను చాలా కంప్లైంట్స్ విన్నాడు. కాబట్టి ఇతన్ని పిలిచి, నువ్వు నీ లెక్క అప్పగించు, నీ దగ్గర ఏదైతే లెక్క ఉందో లెక్క అప్పగించేసి, నువ్వు ఇక్కడ నుంచి ఈ గృహ నిర్వాహకుడుగా నువ్వు ఉండవు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ గృహ నిర్వాహకుడు ఏం చేశాడు, అది మనం ఈ పారాబుల్లో చూస్తాం.
కదా. ఇప్పుడు మనల్ని ఉద్యోగులను తీసేసినప్పుడు మనము వేరే ఉద్యోగాన్ని చేసుకోవచ్చు, తీసేస్తే అని వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే ఈయనేం చేశాడు, ఈ గృహ నిర్వాహక అతను అంటే మేనేజర్, ఈ మేనేజర్ ఏం చేశాడు, వెళ్ళిపోయాడా, లేకపోతే ఈ మేనేజర్ తను సరి చేసుకున్నాడా, ఈ మేనేజర్ ఏం చేశాడో మరి మనం చూద్దాం. ఇక్కడ ఆయన ఎప్పుడైతే ఈ యొక్క ధనవంతుడు ఈ గృహ నిర్వాహకపు అతన్ని ఉద్యోగులను తీసేశాడో వెంటనే ఏమైందంటే ఈ గృహ నిర్వాహకపు అతను ఏం చేశాడు, 4, 5, 6 వచనాల్లో అతను ఏం చేశాడో ఉంటుందన్నమాట. తర్వాత 8వ వచనం చూడండి. ఈ ఫస్ట్ 3 వచనాల్లో 16వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఈ యొక్క యజమానుడు గృహ నిర్వాహకపు అతన్ని ఉద్యోగులను తీసేస్తున్నాడని చెప్తాడు. ఈ యొక్క 4, 5, 6 వచనాల్లో అతను ఏదో చేస్తాడు. మొత్తానికి ఏం చేస్తాడనేది మనం చూద్దాము. 8వ వచనం చూద్దాం. 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఈ యొక్క అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడు, వాని యజమానుడు వాడిని మెచ్చుకున్నాడు. అంటే చూడండి, వాళ్ళ యజమానుడే పిలిచి, నువ్వు సరిగా పని చేయట్లేదు, నువ్వు నాకు లెక్క అప్పగించేసి నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుంచి పనిలో నుంచి వెళ్ళిపో అని చెప్పాడు అని తిట్టాడు. యజమానుడే తిట్టాడు. యజమానుడు తిట్టిన వెంటనే ఇతను వెళ్ళిపోలేదు. ఇతను ఒక యుక్తిగల పని చేస్తాడంట, ఒక మంచి పని చేస్తాడంట. ఎప్పుడైతే ఆ మంచి పని చేశాడో 8వ వచనంలో ఆ యొక్క అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు మొదట అన్యాయస్తుడు, కానీ అతను చాలా యుక్తిగా నడుచుకున్నాడంట. వాని యజమానుడు వాడిని మెచ్చుకొనెను. తిట్టిన అతనే మళ్ళీ మెచ్చుకున్నాడంట. ఇది బాగుంది కదా. అంటే మనల్ని ఎవరైతే తిట్టారో వాళ్ళే మనల్ని మెచ్చుకోవాలి కదా. ఇప్పుడు సపోజ్ మనం ఒక దగ్గర పని చేస్తున్నాము, నువ్వు సరిగా చేయట్లేదనో లేకపోతే నువ్వు అన్యాయం చేస్తున్నావనో తిట్టిన వాళ్ళు మళ్ళీ మనల్ని మెచ్చుకోవాలి కదా. అది అలా చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఈ మేనేజర్ని, ఈ గృహ నిర్వాహకు పనిచేసే అతన్ని వాళ్ళ యొక్క యజమానుడు మొదట తిట్టి ఉద్యోగులను తీసేసిన యజమానుడే మళ్ళా మెచ్చుకున్నాడు. ఇతను ఏం చేశాడంటారు చెప్పండి? ఇతను ఏం చేస్తే మెచ్చుకున్నాడు అతను అనేది మనం చూద్దాం. అతను చూడండి 4, 5, 6, 7 వచనాల్లో అతను ఏం చేశాడో ఉందన్నమాట. ఏం చేశాడంటే, తన యజమానుని రుణస్తుల్లో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావు మొదటి వాడిని అడిగను. ఈ యొక్క యజమానుడికి ఎవరైతే అప్పు ఉన్నారో వాళ్ళని పిలిచాడంట. పిలిచి నువ్వెంత అప్పు ఉన్నావు అని మొదటి వాడిని అడిగాడు. 100 మణుగులు అని చెప్పారు. వాళ్ళు అది తీసుకుని, ఆ చీటీ తీసుకుని దాని మీద 50 అని రాసే అని చెప్పారు. నేను 100 మణుగులు అప్పు ఉన్నానండి మీ యొక్క యజమానుడికి అంటే 100 కాదు 50 అని రాయి అని చెప్పాడు. వాళ్ళు 50 అని అప్పులు పుస్తకం ఉంటుంది కదా దాని మీద రాసుకున్నారు. ఇంకొకరిని పిలిచి నువ్వెంత అప్పు ఉన్నావంటే నేను 100 తూముల గోధుమలు అని చెప్పారు. అప్పుడు ఆ చీటీ తీసుకుని నువ్వు 100 తూములు కాదు, నువ్వు 80 తూములని రాయి అని చెప్తాడు. 80 తూములని రాస్తాడు. రాసినప్పుడు అంటే చూడండి, వాళ్ళ యజమానుడికి 100 అప్పున్న వాళ్ళ దగ్గర 100 మణుగుల నూనె అని రాశారనుకోండి. ఈ 100 సపోజ్ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక అతను పిలిచి నువ్వు నా యజమానుడికి ఎంత అప్పు ఉన్నావు అంటాడు. అప్పుడు 100 మణుగుల నూనె అని చెప్తారు. అని చెప్పినప్పుడు చూడండి 100 నూనె అని చెప్పినప్పుడు 100 కాదు, నువ్వు 100 ప్లేస్లో ఏం రాయాలంటే 50 కనిపిస్తుందా? 100 ప్లేస్లో 50 రాయమంటాడు. ఇంకొక అతన్ని పిలుస్తాడు. అతన్ని పిలిచి నువ్వెంత అప్పు ఉన్నావు అంటాడు. అతనేం చెప్తున్నాడు ఇక్కడ 6వ వచనంలో చూడండి, అతను 7వ వచనంలో 100 తూముల గోధుమలు అని చెప్తాడు. 100 తూముల గోధుమలు. అప్పట్లో అన్నీ కూడా 100 మణుగుల నూనె, 100 తూముల గోధుమలు, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలు దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చేవాళ్ళు. అప్పట్లో ఇవే వాళ్ళకు ఉండే కదా. ఈ యొక్క 100 తూముల గోధుమలు అని చెప్పినప్పుడు నువ్వు 80 అని రాయి అంటే 80, 100 కాదు 80 అని చెప్తున్నాడు. మొదట అతనికి ఏమో 100 నూనె కాదు 50 అని చెప్తున్నాడు. అంటే 100 ప్లేస్లో 50, మొదట నూనె 50, తర్వాత 100 గోధుమ ప్లేస్లో 80. అంటే ఏదైతే ఉందో అది కాదని చెప్పి దాన్ని కరెక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే దాన్ని కరెక్ట్ చేశాడో
5, 6 వచనాల్లో కరెక్షన్ ఒకటి జరిగింది. ఆ కరెక్షన్ అయిపోయిన తర్వాత అంటే సరిచేయటం, ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? సరిచేస్తున్నాడు. ఏం సరిచేస్తున్నాడు? లెక్కలు సరిచేస్తున్నాడు. ఎవరి దగ్గర అయితే 100 అంటే తన యజమానుని రుణస్తులు, యజమానునికి అప్పున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఒక అతనికేమో 100 అని చెప్తే 100 కాదు, 100 మడుగుల నూనె కాదు 50. ఒక అతనికేమో 100 గోధుమలని, 100 తూముల గోధుమలని చెప్తే 100 తూములు గోధుమలు కాదు 80 తూములు. అక్కడ కరెక్షన్ జరుగుతుంది, అక్కడ సరిచేస్తున్నాడు. సరిచేసిన వెంటనే అప్పుడు 8వ వచనం చూడండి, ఇట్స్ బ్యూటిఫుల్ కదా. ఆ అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడని వాని యజమానుడు వాడిని మెచ్చుకున్నాడు. అంటే చూడండి, వాని యజమానుడు వాడిని మెచ్చుకున్నాడంట. ఫస్ట్ వాళ్ళ యజమానుడు మొదటి 3 వచనాల్లో ఇతన్ని ఉద్యోగంలో తీసేశాడు. నువ్వు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు, నా సొమ్ముని వ్యర్థం చేస్తున్నావు, నువ్వు నీ యొక్క లెక్కను నాకు ఇచ్చేసి, ఈయన లెక్కలు రాస్తాడు ఆయన దగ్గర, నువ్వు లెక్కలు ఏదైతే రాస్తున్నావో అది నాకు ఇచ్చేసేసి నువ్వు ఉద్యోగం నుంచి వెళ్ళిపో అంటాడు. ఇతనేం చేస్తాడు? వెళ్ళిపో అంటే వెళ్ళిపోకుండా ఇతను 5, 6 వచనాల్లో కొన్ని కరెక్షన్స్ చేస్తాడు. కొన్ని కరెక్షన్స్ చేసినప్పుడు 8వ వచనంలో ఎవరైతే తిట్టారో ఆ యజమానుడే మళ్ళా ఇతన్ని మెచ్చుకుంటున్నాడు కదా, మెచ్చుకుంటున్నాడు. ఏమని మెచ్చుకున్నాడు? నువ్వు చాలా యుక్తిగా నడుచుకున్నావు అని చెప్పి 8వ వచనం చదవండి. ఆ గృహ నిర్వాహకుడు, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడని వాడి యజమాని వాడిని మెచ్చుకుని యేసయ్య ఏం చెప్తున్నాడంటే, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అంటే యుక్తిపరులుగా ఉన్నారు. అంటే యుక్తి అంటే అక్కడ మనం ఏదో తప్పుడు యుక్తి, ఈ లోక సంబంధులు చాలా తప్పులు చేస్తూ ఉంటారు కదా, దేవుని ఎరుగని ప్రజలు చాలా తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి తప్పులని దేవుడు యేసయ్య ఎప్పుడూ మెచ్చుకోడు కదా. ఈ పారాబుల్ చెప్తుంది ఎవరంటే యేసయ్య చెప్తున్నారు. యేసయ్య ఒక అసత్యాన్ని లేకపోతే ఒక అన్యాయాన్ని ఆయన మెచ్చుకోరు, దాన్ని ఖండిస్తారు. ఇక్కడ యేసయ్య ఇతను చేసిన దాన్ని మెచ్చుకుంటున్నాడు. ఇతను చేసింది మనకి అర్థం కావట్లేదు, మనం దాన్ని చూద్దాము ఏం చేశారనేది. అయితే వెలుగు సంబంధులు అంటే దేవుని బిడ్డలమని చెప్పుకునేవాళ్ళు. ఎవరు వెలుగు సంబంధులు? నువ్వు వెలుగు సంబంధి, నేను వెలుగు సంబంధి. అంటే ఈ లోకంలో క్రైస్తవులుగా ఉండే మనము, దేవుని బిడ్డలుగా చెప్పుకునే మనమే ఒక్కొక్కసారి మన ప్రవర్తన సరిగా ఉండదు. అనేక సార్లు మనం చేసే ఉద్యోగాల్లో, మనం చేసే వాటిలో అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటాం. సో మనకంటే కూడా ఈ యొక్క వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు, అంటే ఈ లోక సంబంధులు అంటే ఇంకా యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. వాళ్ళు చాలా జ్ఞానంగా నడుచుకుంటున్నారని యేసయ్య చెప్తున్నాడు. అయితే మరి దేవుడు 9వ వచనం నుంచి 13వ వచనం వరకు కన్క్లూజన్ ఇస్తున్నాడు. అంటే మోరల్ చెప్తున్నారనమాట. అంటే ఏమని చెప్తున్నారంటే, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరు. సో నిత్యమైన నివాసం అంటే ఎక్కడండి? ఇక్కడుండే నివాసం నిత్యమైంది కాదు. ఈ లోకంలో మనం ఉండటం అనేది అది నిత్యం కాదు. మనము పరలోకంలో ఉండేదే నిత్యం కదా. నిత్యమైన నివాసంలోకి మనం వెళ్ళాలి అని అంటే మనము ఎవరికి కూడా అన్యాయం అనేది చేయకూడదు కదా. ఇప్పుడు సపోజ్ ఈ యొక్క మేనేజరు ఒక వ్యక్తితో చాలా అన్యాయంగా ప్రవర్తించాడు, ఆ వ్యక్తి దగ్గర చాలా అన్యాయంగా డబ్బులు తీసుకున్నాడు అనుకున్నాం అనుకోండి. ఒక అన్యాయమైన సొమ్ముని ఇతను తీసుకున్నప్పుడు ఇతను నిత్యమైన నివాసంలోకి వెళ్ళగలడా? నిత్యమైన నివాసంలోకి అతను వెళ్ళలేడు. ఎందుకంటే ఇతని దగ్గర అన్యాయపు సొమ్ము ఉంది. వేరే వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా కొంచెం సొమ్ము తీసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ అన్యాయపు సొమ్ము తీసుకోవటం మూలంగా ఇతను నిత్యమైన నివాసంలోకి, పరలోకంలోనికి వెళ్ళలేడు. ఎందుకంటే మనకి పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే మనకి మరి ఆ తీర్పు అవన్నీ ఉంటాయి. మనం ఎవరినైతే అన్యాయం చేసామో వాళ్ళు మన పైన నేరారోపణ చేస్తారు, నిందారోపణ చేస్తారు, దోషారోపణ చేస్తారు. ఇదిగో అతను ఎలా పరలోకానికి వెళ్తాడు, ఇతను నా దగ్గర ఇంత అన్యాయంగా డబ్బులు తీసుకున్నాడని చెప్తారు. ఇప్పుడు చూడండి, జక్కయ్య ఉన్నారు కదా, జక్కయ్య ఏసయ్య జక్కయ్యని కలుస్తారు కదా. అప్పుడు జక్కయ్య తను ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడో ఎక్స్ట్రాగా ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఎందుకు ఇచ్చేపోతే ఏమవుతుంది? ఇప్పుడు జక్కయ్య ట్యాక్స్ కలెక్ట్ చేయాలి కదా, ట్యాక్స్ కలెక్ట్ చేసే దగ్గర
తను ఎక్కువ కలెక్ట్ చేస్తాడు. అంటే 50 రూపాయలు కలెక్ట్ చేయాల్సిన దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేస్తాడు. 50 రూపాయలు కలెక్ట్ చేయాల్సిన దగ్గర 80 రూపాయలు కలెక్ట్ చేస్తాడు. లేకపోతే 80 రూపాయలు కలెక్ట్ చేయాల్సిన దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేస్తాడు. అంటే ఈ 20 రూపీస్ ఇతనికి కమిషను. అంటే ఎక్కువ కలెక్ట్ చేస్తాడు కదా. గవర్నమెంట్కి కట్టాల్సింది 50, కానీ ఇతను ఎంత కలెక్ట్ చేస్తాడు? జక్కయ్య సపోజ్ ఎగ్జాంపుల్ 100, ఒకవేళ గవర్నమెంట్కి కట్టాల్సింది 80, ఇతను ఎంత కలెక్ట్ చేస్తాడు? 80 కట్టాల్స్తే 100, ఈ 20 ఇతనికి. అంటే ఈ యొక్క ఎక్స్ట్రా మనీ, అంటే మనకు ఎక్స్ట్రా తీసుకోవటం అనేది అంటే ప్రజలకు వాళ్ళకి అప్పట్లో అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు ధనవంతులు అయిపోతూ ఉంటారు. ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అనేవాళ్ళు, ఈ మేనేజర్స్ అనేవాళ్ళు ఈ అన్యాయంగా మనుషుల దగ్గర నుంచి మనీ తీసేసుకుంటూ ఉంటారు. అంటే అప్పుడు నువ్వు పరలోకానికి పోలేవు. నిన్ను ఆపేది ఏంటి? నువ్వు అన్యాయంగా తీసుకున్న మనీనే. జక్కయ్య ఎప్పుడైతే ఏసై జక్కయ్యని దర్శించాడో మరి ఏమిస్తాడు అతను ఎవరెవరి దగ్గర అన్యాయపు సొమ్ము తీసుకున్నాడో అది ఇచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వెంత ఏసయ్యని తెలుసుకుని ఎంత నమ్ముకున్నా సరే నీ యొక్క తప్పును నువ్వు సరిచేసుకోవాలి. నువ్వు ఏదైతే చేసావో తప్పు, ఏ అన్యాయం అయితే సొమ్ము నీ దగ్గర ఉందో అది నువ్వు ఇచ్చేయాలి. అన్యాయాన్ని నువ్వు సరిచేసుకోవాలి. లేదా అంటే నువ్వు పరలోకానికి వెళ్లకుండా అదే నిన్ను ఆపిద్ది. నువ్వు నిత్య నివాసంలోనికి నువ్వు చేరకుండా నువ్వు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నావో ఆ సొమ్ము నిన్ను ఆపిద్ది. సో కనుక జక్కయ్య యేసుక్రీస్తుని తెలుసుకున్నాక తను మరి ఎవరి దగ్గర అయితే అన్యాయపు సొమ్ము తీసుకున్నాడో వాళ్ళకి అది ఇచ్చేశాడు కదా, మనందరికీ తెలుసు అది. మరి ఇక్కడ ఈ మేనేజర్ కూడా చాలా తప్పుడు లెక్కలు చేస్తున్నాడని, అతని ఆస్తిని పాడు చేస్తున్నారని చెప్పి ఎప్పుడైతే ఆ మేనేజర్ విన్నాడో ఇతను పిలిపించినప్పుడు ఇతను ఏం చేశాడంటే ఆ యొక్క ఓనర్కి ఎవరైతే అప్పులు ఉన్నారో వాళ్ళని పిలిపించి 100 ఇవ్వాల్సిన వాళ్ళని పిలిపించి, చూడండి 100 మణుగుల నూనె ఉన్న వాళ్ళని పిలిపించి ఏమని చేశారు? 100 మణుగులు కాదు, నువ్వు దాంట్లో సరిచేయి, 50 మణుగులని రాయి, కరెక్షన్స్ చేస్తున్నాడు. ఎందుకు అలాగా అంటే వాళ్ళు ఇవ్వాల్సింది 50 మణుగులే, కానీ ఈయన 100 మణుగులని రాశాడు. వాళ్ళు ఇవ్వాల్సింది నిజానికి 80, కానీ ఈయన 100 అని రాశాడు. అంటే వాళ్ళని వాళ్ళు ఏది ఎంత కట్టాలో ఇతనికే కరెక్ట్గా తెలుసు. వాళ్ళకి 50 వేయాలా, వాళ్ళకి 80 వేయాలా ఇతనికి తెలుసు. ఎందుకంటే ఆ లెక్కలన్నీ చూసుకునేది ఇతనే కదా, మేనేజర్గా చేస్తుంది ఇతనే కదా, ఇతనికి తెలుసు ఆ లెక్కలన్నీ. ఇతను మనుషుల దగ్గర ఇప్పుడు అతను ఓనర్కి వాళ్ళు 50 ఇవ్వాల్సిన దగ్గర ఈయన 100 రాసేసాడు. ఎందుకు? 50 ఏమో వాళ్ళ ఓనర్కి, 50 ఏమో ఇతనికి. 80 దగ్గర 80 ఇవ్వాలనుకోండి, 80 గోధుమలు ఇవ్వాలనుకోండి, ఇతను 100 రాసేసాడు. ఎందుకు? ఇతనికి ఇంకో 20, వాళ్ళ మేనేజర్కి వాళ్ళ ఓనర్కి ఎంత? వాళ్ళ మేనేజర్కి రావాల్సిన 80, కానీ 100 ఎందుకు రాశాడంటే 20 ఇతనికి. సో అర్థమవుతుందండి. అయితే చూడండి, మీకు అర్థమవుతుందో లేదా నేను చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఈ యొక్క ఓనర్ ఉంటాడు కదా, ఓనర్కి డబ్బులు కట్టాల్సిన వాళ్ళు ఉంటారు, అప్పులు కట్టాల్సిన వాళ్ళు. డబ్బులు అంటే రిచ్ మ్యాన్, బాగా ధనవంతుడి దగ్గర అప్పులు తీసుకుంటూ ఉంటారు కదా, అందరూ అప్పులు కడతా ఉంటారు కదా, సపోజ్ అట్లాగా తీసుకుని కడతా ఉంటారు కదా. ఈ అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే 50 కట్టాలో కదా, ఎవరైతే 50 కట్టాలో వాళ్ళకి ఇతను 100 వేసేస్తాడు. ఎవరైతే 80 కట్టాలో వాళ్ళకు కూడా 100 వేసేస్తాడు. ఎందుకు? 50 కదా కట్టాల్సింది, 100 ఎందుకు రాస్తాడు వాళ్ళకి అంటే ఎక్స్ట్రా వచ్చే 50 ఈ మేనేజర్కి తీసుకోవడానికి. లేకపోతే సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళ రిచ్ మ్యాన్కి, ఆ ధనవంతుడికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలో దానికంటే ఎక్కువ వేసేస్తాడు. వేసేసి వాళ్ళు ఏమనుకుంటారు? ధనవంతుడే ఎక్కువ తీసుకుంటున్నాడు, ధనవంతుడు మా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడు, తప్పుడుగా మా దగ్గర ఎక్కువ తీసుకుంటున్నాడు అని వాళ్ళేమో ధనవంతుడిని అనుకుంటారు. కానీ ఈ ధనవంతుడికి ఈ డబ్బులు తీసుకునే వాళ్ళకి మధ్యలో ఉంది ఎవరు? ఈ మేనేజర్. మేనేజర్ ఏం చేస్తున్నాడు? వీళ్ళిద్దరికి మధ్యలో ఈయన సగం కమిషన్ అనేది ఈయన తీసేసుకుంటున్నాడు అనమాట. ఎప్పుడైతే వాళ్ళ మేనేజరు వాళ్ళ ఓనరు నువ్వు సరిగా చెయ్యట్లేదు, నాకు లెక్కలు సరిగా చెప్పు, నువ్వు నాకు లెక్క సరిగా అప్పగించు అని చెప్పి ఇక్కడ 2వ వచనంలో అన్నాడు చూడండి.
గృహ నిర్వాహకత్వ లెక్క నువ్వు అప్పగించు, లెక్క అప్పగించని అన్నాడు. వెంటనే అతను వెళ్ళిపోయేసేసి మరి లెక్క అప్పగించమన్నాడు కదా, ఎక్కడెక్కడ తప్పుడు లెక్కలు చేశాడో ఆ తప్పుడు లెక్కలన్నీ సరిచేశాడు. ఆ తప్పుడు లెక్కలన్నీ సరిచేసినప్పుడు మరి అంటే ఇతను ఏదైతే ఇతని కోసం ఎక్స్ట్రా వేస్తాడు కదా, అతనికి ఇవ్వాల్సిన దాంట్లో ఇతని కోసం అని చెప్పి ఇతను కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాడు. 80 ఇవ్వాల్సిన దగ్గర ఇతని కమిషన్ 20 కూడా కలిపి 100 వేయటం, ఇట్లా ఎక్కువ వేసాడు. ఇతను లెక్క అప్పగించి అనేసరికి వెంటనే ఓనర్కి తెలిసిపోయింది, నేను నా కమిషన్ కూడా కలిపి వేసేసుకున్నాను, ఎక్కువ వేసేసానని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే ఆ లెక్కను సరిచేశాడు. ఆ లెక్కను ఎగ్జాక్ట్గా సరిచేస్తాడు. చూడండి, ఎవరైతే మరి 6వ వచనంలో 100 మణుగుల నూనె అని చెప్పారో వాళ్ళకి చక్కగా చెప్తున్నాడు 50 మణుగులు అని రాయి, 100 మణుగుల నూనె కాదు 50. ఇతనికి తెలుసు 50 రాయాలా 60 రాయాలి, ఇతనికి తెలుసు, ఎందుకంటే ఆ లెక్కలు చేసింది ఇతనే కదా. అలానే 7వ వచనంలో 100 తూములు గోధుమలు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళతో చెప్తున్నాడు 100 తూములు కాదు 80 తూములు అని రాయి. అంటే ఇతనికి తెలుసు ఎవరు ఎంత కట్టాలనేది, ఎందుకంటే ఇతనే కదా లెక్కలు రాసింది. అంటే చూడండి, అతను స్వలాభం కోసం అవ్వచ్చు, లేకపోతే ఒక అన్యాయం అనేది అక్కడ జరుగుతుందన్నమాట. నిజంగా వాళ్ళు కట్టాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఇతను రాస్తున్నాడు. ఎందుకు అంటే అతను తీసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళరు కదా, మధ్యలో ఉండే ఈ యొక్క గృహ నిర్వాహకత్వ అతనే అన్నీ చూసుకుంటాడు. ఇతనికి కడతారు కదా, ఇతనికి కట్టినప్పుడు ఇతను ఓనర్కి వెళ్ళాల్సిన ఓనర్కి ఇస్తాడు, ఇతను తీసుకోవాల్సి ఇతను తీసుకుంటాడు. కానీ వాళ్ళేమనుకుంటారు, ఓనరే మా దగ్గర 100 తీసుకుంటున్నాడు, ఓనరే మా దగ్గర 100 మణుగులు గోధుమలు తీసుకుంటున్నాడు, ఓనర్ తీసుకుంటున్నాడని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ తీసుకుంటుంది ఎవరు, ఓనర్ని పేరు చెడగొడుతుంది ఎవరు, మేనేజర్. సో కనుక ఈ ఓనర్ ఈ మేనేజర్ని తీసేద్దాం అనుకుంటాడు, తప్పుడు లెక్కలు రాస్తున్నారని. కానీ అతను ఏం చేస్తాడంటే ఈ యొక్క 5, 6, 7 వచనాల్లో సరి చేసుకుంటాడు. సో కరెక్షన్ చేసుకుంటాడు. చేసినప్పుడు అప్పుడు మళ్ళీ ఎవరైతే తిట్టారో ఆ మేనేజరే మళ్ళీ పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతున్నాడు, నువ్వు చాలా బాగా నడుచుకున్నావు, యుక్తిగా నడుచుకున్నావు. అంటే నేను తీసేయగానే నువ్వు వెళ్ళిపోలా, నేను తీసేయగానే నువ్వు వెళ్ళిపోతే నీ చెడ్డ పేరు అలాగే ఉండేది కదా. ఇప్పుడు చూడండి, నువ్వు పని చేస్తున్నాం అనుకోండి, మనం పని చేసే దగ్గర మనల్ని సరిగా పని చేయట్లేదని మనల్ని తీసేశారనుకోండి, మన పైన ఏదో ఒక రూమర్ వచ్చిందో ఏదైనా వచ్చి తీసేశారనుకోండి, మనం వెళ్ళిపోయామనుకోండి, ఆ చెడ్డ పేరు అలానే ఉంటుంది. కానీ ఇతను అలా వెళ్ళిపోలేదు, కానీ ఇతను అది సరి చేసుకున్నాడు, తన ప్రవర్తనని సరి చేసుకున్నాడు, తన యొక్క రాంగ్ క్యాలిక్యులేషన్ చెడ్డ లెక్కల్ని సరి చేసుకున్నాడు. అలా ఎప్పుడైతే 6, 7 వచనాల్లో ఆ కరెక్షన్ జరిగిందో, అంటే సరిచేయబట్టం, లెక్కలు చూడటం, ఈ కరెక్షన్ అనేది జరిగిందో వెంటనే యజమానుడు ఇతన్ని మెచ్చుకుంటున్నాడు అనమాట. నువ్వు చాలా మరి యుక్తిగా నడుచుకున్నావు అని చెప్పి మెచ్చుకున్నాడు అనమాట. అంటే అలా మనం చేయాలి. మనం ఎక్కడైతే మరి ఏదైనా ఈ విషయంలో మనల్ని తప్పు పడుతున్నారో ఆ విషయంలో మనం సరి చేసుకోవాలి. అంతే తప్ప తప్పు పడితే పడ్డేర్లే అని అక్కడి నుంచి వెళ్ళిపోతే అది మన మీద అలా ఉండిపోయింది ఒక మరకలా. కానీ అది సరి చేసుకోవాలి మనం, మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. అంటే ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని ఎవరైనా చెప్పారనుకోండి, ఆ తప్పును మనము ఎందుకు చేస్తున్నాం అనేది మనం సరి చేసుకుంటే అది మంచిది, మనకే మంచిది కదా. సో అలాగా ఇతను సరి చేసుకున్నాడు అనమాట. అప్పుడు అతను యజమానుడు మెచ్చుకున్నాడు. అయితే ఇంకొకటి చూడండి, ఇంకా 9వ వచనంలో ఏమనుంది అంటే వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడు యుక్తిపరులై ఉన్నారు. అంటే వెలుగు సంబంధులు అంటే మనం క్రైస్తవుల కంటే ఇప్పుడు ఇది చెప్పింది ఎవరికి, లోక సంబంధంగా ఉండే ఓనరు, లోక సంబంధంగా ఉండే మేనేజర్స్ ఇలా చేస్తున్నారు అని చెప్పారు. లోక సంబంధంగా ఒక ఉద్యోగం చేసి అతను తన మీద తప్పులు బట్టి ఉద్యోగంలో తీసేస్తే అతను తన తప్పులు సరిచేసుకుని మళ్ళీ యజమానుడి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగా ఒక తప్పుని చెప్తే సరి చేసుకుంటున్నారు బయట వాళ్ళేమీ యేసుక్రీస్తు తెలియదు, ఏం తెలియదు. కానీ వాళ్ళు ఈ లోకస్తులు అయినప్పటికీ కూడా ఒక తప్పు వాళ్ళ మీద తెలిసిపోయినప్పుడు ఆ తప్పును సరి చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు, తప్పు దిద్దుకుంటున్నారు. కానీ వెలుగు సంబంధాలు అంటే ఎవరు?
క్రైస్తవులు అనబడేవారు, దేవుడు తెలిసిన వాళ్ళు, ఇదిగో నీ పైన ఈ తప్పు ఉందని చెప్తే పాస్టర్లను తిడుతున్నారు, దేవుణ్ణి తిడుతున్నారు. ఎప్పుడు చూసినా మా తప్పులే చూపుతారు, ఈ పాస్టర్లు ఎప్పుడు మేము చేసే తప్పులే కనపడతాయి వీళ్ళకి అని చెప్పి ఇట్లా తిట్టి వెళ్ళిపోతున్నారు. అంటే అట్లా మనసులో అనుకుంటున్నారు తప్ప వాళ్ళ తప్పులు సరిచేసుకోవట్లా, ఈ పారాబుల్ ఎవరికి చెప్తున్నాడంటే యేసయ్య 15వ వచనంలో ఉంది, సుంకరులు, పాపులు, పరిసయ్యులు, శాస్త్రులు. నలుగురున్నారు, 4 రకాలు. సుంకరులు చూడండి, ఒకప్పుడు సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చారు. పరిసయ్యులు, శాస్త్రులు కూడా వచ్చారు. అంటే 4 రకాలు ఉన్నారు, సుంకరులు, పాపులు, పరిసయ్యులు, శాస్త్రులు. చాలామంది సుంకరులు అనేవాళ్ళు, పాపులు అనేవాళ్ళు, వాళ్ళు ముద్రించబడినటువంటి పాపులు, అందరికి తెలిసినటువంటి పాపులు, సుంకరులు, పాపులు. కానీ ఒక కరెక్షన్ చెప్తే, ఇదిగో ఇది తప్పు, ఇలా చేయకూడదు, మీరు సరి చేసుకోవాలంటే వాళ్ళు సరి చేసుకుంటున్నారు. సుంకరుడు, అయ్యో నేను పాపిని ప్రభువా, నేను పాపిని, నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదని సుంకరి దేవుని వైపు చూసి ఏడుస్తున్నాడు. పాపులు సరి చేసుకుంటున్నారు. కానీ ఈ పరిసయ్యులు ఉంటారు కదా, ఈ పరిసయ్యులు దేవుడికి నచ్చట్లేదు. ఎందుకంటే ఈ పరిసయ్యులు అనే వాళ్ళు సరి చేసుకోవట్లేదు. దేవుడి తప్పు అని చెప్పినప్పుడు మీరు ఇట్లాగా, ఇప్పుడు సపోజ్ ఈ పరిసయ్యులు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ యొక్క 100 మణుగుల నూనె, 100 మణుగుల గోధుమలు ఇవన్నీ ఎక్కడ వాడేవాళ్ళంటే ఇశ్రాయేలీల్లో అప్పట్లో మరి కుష్ఠవ్యాధి కానీ అట్లా అని వచ్చిందనుకోండి, వాళ్ళు పాప పరిహార నిమిత్తము నిర్మాకాండంలో మనం చదువుకున్నట్లయితే మరి మనం స్టార్టింగ్లో దేవుని దగ్గరికి వాళ్ళు అర్పణలు తీసుకురావాలి. వాళ్ళు పాప పరిహారార్థ నిమిత్తం ఇశ్రాయేలీలు దేవుని మందిరానికి అర్పణలు తీసుకురావాలి. 100 మణుగుల నూనె, ఈ గోధుమలు, గోధుమ పిండి, నూనె, ఇవన్నీ పశువులు ఇవి తీసుకురావాలి. అయితే ఎంత తీసుకురావాలి, ఈ లెక్కలు ఇవన్నీ ఎవరికి తెలుసు? పరిసయ్యులకు తెలుసు. ధర్మశాస్త్రంలో రాయబడిందే ఒకటైతే, అంటే సపోజ్ నీకు ఒక కుష్ఠవ్యాధి వచ్చింది, పాప పరిహారానికి నిమిత్తము 50 మణుగుల నూనె, 80 మణుగుల గోధుమలు తీసుకురావాలి యాజకుని దగ్గరికి కదా. అయితే వీళ్ళు ఏం చేస్తారు, పరిసయ్యులు 100 మణుగుల నూనె, 100 మణుగుల గోధుమలు తీసుకురా అని ప్రజలతో చెప్తారు. వాళ్ళేమో ప్రజలేమో అవన్నీ తేలేక, అన్నీ తేలేక, అమ్మో ఇంత భారం మా మీద వేస్తున్నారు, ఇంత మేము ఎక్కడ తీసుకెళ్తాం అని చెప్పి అని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళేమో ఇవన్నీ రాసిన దేవుణ్ణి, దేవా మేము దీనికి ఇంత మేము ఎక్కడ కడతామని వాళ్ళు దేవుణ్ణి అనుకుంటున్నారు. కానీ మధ్యలో ఉంటుంది ఎవరు, ఇంత బరువులు వేస్తుంది ఎవరు ప్రజలపైన? ఈ పరిసయ్యులు అనేవాళ్ళు అనమాట. సో కానీ వాళ్ళు ఏంటంటే చాలామంది సరి చేసుకోవట్లా. ఇప్పుడు చూడండి, ఒక సుంకరి, ఒక పాపిగా ఉండే జక్కయ్య, నువ్వు తప్పు చేస్తున్నావు, జనాల దగ్గర మనీ ఎక్కువ తీసుకుంటున్నావు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పను కూడా చెప్పలా. యేసయ్య ఎప్పుడైతే జక్కయ్యని దర్శిస్తాడో ఆయన హృదయం మారిపోయి ఆయన ఎవరెవరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నాడో ఇచ్చేశాడు. ఆయన అందరేమో ఆయన్ని పాపి అంటారు, కానీ ఆయన మారిపోయాడు. కానీ ఈ పరిసయ్యులు అనేవాళ్ళు మనుషుల దగ్గర ఎక్కువ భారాలు వేస్తూ ఉంటారు. మీరు ఈ పాపం చేశారు కనుక 100 మణుగుల నూనె తేవాల్సిందే, 100 మణుగుల గోధుమలు మీరు తేవాల్సిందే, ఎక్కువ వేస్తూ ఉంటున్నారు వాళ్ళు. మరి వీళ్ళైతే మారట్లా, వీళ్ళకి దేవుని యొక్క భయం కొంచెం కూడా లేదు. కొంచెం కూడా లేకుండా ఈవెన్ యేసయ్య చెప్తున్నా కూడా, యేసయ్యని ఇక్కడ చూడండి 14వ వచనం చూడండి, ఇక్కడే 16వ అధ్యాయము 14వ వచనము, ఈ మాటలన్నీ యేసయ్య చెప్తున్నాడు. లోకస్తులనయ్యో మీరు ఈ తప్పు ఉందని చెప్తే సరి చేసుకుంటున్నారు, అంటే వాళ్ళు లోకస్తులు సరి చేసుకుంటున్నారు, బట్ వెలుగు సంబంధులు అంటే దేవుని బిడ్డలు మనం చెప్పుకునే వాళ్ళు, దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుకునే మీరు జ్ఞానంగా నడుచుకోవట్లేదు, చాలా అన్యాయంగా నడుచుకుంటున్నారని దేవుడు చెప్పినప్పుడు, యేసయ్య చెప్తూ ఉన్నప్పుడు 14వ వచనంలో ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయన అపహసిస్తున్నారు. అంటే వీళ్ళకి ధనాపేక్షతో నిండిపోయారు పరిసయ్యులు. ఏ పాటికి జనాల మీద బరువులు వేయటము, వాళ్ళు తీసుకొచ్చినవి ఈయన తీసుకోవటం. దేవుని మందిరానికి 50 మణుగులు నూనె రాయాలితే 100 మణుగుల నూనె తీసురమ్మా అని చెప్తారు. పాపం వాళ్ళు ఎంతో కష్టాలు పడి ప్రజలు తీసుకొస్తారు. ఈ 50 ఏమో దేవుని మందిరంలో ఏదైతే వాడాలో వాడతారు, మిగతా 50 వీళ్ళు ఉంచేసుకుంటారు. అంటే ఇలాగా అన్యాయంగా మనీ అన్యాయంగా తీసుకుంటూ ఉంటారు ఈ పరిసయ్యులు. వీళ్ళు ధనాపేక్ష గలవాళ్ళంట. అంటే వాళ్ళు దేవుడి పేరు మీద ఉన్నారు, కానీ నిజానికి వాళ్ళు దేవుణ్ణి సేవించట్లా. ఎవరైనా సేవిస్తున్నారు? వాళ్ళు
ధనాన్ని సేవిస్తున్నారు. అందుకే 14వ వచనంలో ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయన అపహసిస్తున్నారు. అంటే దేవుణ్ణి అపహసిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము దేవుడికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ నిజానికి వాళ్ళు సేవిస్తుంది దేవుణ్ణి కాదు, ధనాన్ని. ఈ ధనాపేక్ష గల వాళ్ళు దేవుని పేరు మీదట మనుషుని దోచుకుంటూ ఉంటారు. వాళ్ళు దేవుడి పేరు మీదే ఉంటారు, దేవుడి సేవకుల పేరు మీదే ఉంటారు, కానీ వాళ్ళలో ఉండేది ఏంటంటే ధనాపేక్ష. ధనం ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టుకోవాలి, ఇలానే ఉంటుంది తప్ప వాళ్ళల్లో ఈ విధంగా జాలి, దయ, మనుషుల ఎడల కనికరము ఇలాంటివన్నీ ఉండవన్నమాట. సో విచారకరం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది కూడా మనం అలాగే చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఈ యొక్క పారాబుల్ మనం నేర్చుకుంటున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మరి ఒక అన్యాయం చేసిన అతన్ని, నువ్వు అన్యాయం చేసావు, నువ్వు లెక్కలు సరిగా లేవు అన్నప్పుడు అతను ఎక్కడెక్కడ తప్పు చేశాడో ఆ లెక్కలు సరిచేసుకున్నాడు. కాబట్టి తిట్టిన యజమానుడే అతన్ని పొగిడాడు, అతన్ని మెచ్చుకున్నాడు. సో కాబట్టి మరి ఇవన్నీ విన్నటువంటి ఈ యొక్క ధనాపేక్ష పరిసయ్యులు ఆయన అపహసిస్తూ ఉన్నారు. అలానే దేవుడు దీని కన్క్లూజన్ చూడండి. దీని కన్క్లూజన్ 10 నుంచి 13 వచనాలు కన్క్లూజన్ ఏమని ఉందో చూడండి. నువ్వు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు ఇచ్చిన చిన్న పోస్ట్ అవ్వచ్చు, ఒక చిన్న పాస్టర్ అవ్వచ్చు, కొన్ని ఆత్మలే దేవుడు నీకు ఇవ్వచ్చు. ఈ కొన్ని ఆత్మల పైన నువ్వు నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువలో నీకు ఇస్తాడు కదా. మనం 10 తలాంతులు అదేగా నేర్చుకున్నాం. 2 తలాంతుల్లో నువ్వు సరిగా ఉంటే దేవుడు ఇంకా అనేకమైన నీకు ఇస్తాడు కదా. నువ్వు వాటిని మిస్యూజ్ చేయొద్దు. మిస్యూజ్ చేయటం వల్ల నువ్వు ఆ దేవుడు దాని నుంచి నేను తొలగిస్తున్నాడు. ఆ యొక్క తలాంతులు వద్దేమొద్దు, నువ్వు వెళ్ళిపో, నీకు ఇవ్వను నేను అని చెప్తున్నాడు దేవుడు. సో కనుక మనము కొంచెంలో అయినా దేవుడు మనకి ఏదైతే ఇస్తాడో దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఎక్కువ వాటిలో మనకు నియమిస్తాడు. తర్వాత 11వ వచనంలో అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల, అన్యాయపు సిరి అంటే చాలామంది అన్యాయపు సిరి, అన్యాయమైన సిరి అంటే న్యాయము కానిది. అన్యాయం అంటే ఏంటండి? న్యాయము కానిది అన్యాయం. ఈ అన్యాయంగా నువ్వు ఏదైతే సంపాదిస్తావో, జక్కయ్య కూడా అన్యాయంగా సంపాదించాడు. తన దగ్గర ఉన్న ధనము న్యాయమైన ధనం కాదు, అతను ఉద్యోగం చేసి న్యాయంగా సంపాదించుకున్నది కాదు. ఇప్పుడు మనం అందరం ఉద్యోగాలు చేస్తాం కదా, అంటే ఉద్యోగాలు అంటే చేసేవాళ్ళు చేస్తారు. ఉద్యోగాలు చేసి మనం ఏదైతే కష్టపడి సంపాదించుకుంటామో అది అన్యాయమైన సిరి కాదు, అది న్యాయంగా మనం ఉద్యోగం చేసి సంపాదించుకుంటున్నాం, ఏదైనా పని చేసి సంపాదించుకుంటున్నాం కదా. కొంతమంది పనులు చేసుకుని సంపాదించుకుంటారు, ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు. అది న్యాయంగా నువ్వు సంపాదించుకున్నది, అది నీ జీతం కదా, నీ యొక్క ధనం. ఇది మంచిదే. ఒకవేళ అన్యాయంగా వేరే వాళ్ళ దగ్గర నువ్వు తీసుకుంటే అది నువ్వు ఇచ్చేయి. నువ్వు ఇవ్వకపోతే కనుక నువ్వు నిత్య స్థానంలోకి వెళ్ళలేవు. నువ్వు నిత్యంగా ఉండే పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్ళలేవు. ఆ అన్యాయం సొప్పుని నాపేసిద్ది. నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నావు వాళ్ళ నీ గురించి సాక్ష్యం చెప్తారు. ఇదిగో నా దగ్గర ఈ ధనము అన్యాయంగా వీళ్ళు తీసుకున్నారు, నేను కట్టవలసింది 80 రూపాయలే కానీ నా దగ్గర 100 రూపాయలు తీసుకున్నారు, నా దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నారు, అన్యాయంగా తీసుకున్నారని చెప్పేసి వీళ్ళు నీ గురించి చెప్పి నీపై నింద వేసినప్పుడు, అంటే నువ్వు చేసిన దాన్ని వీళ్ళు చెప్పినప్పుడు నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? కనుక నువ్వు వీరితో సమాధాన పడాలి. నువ్వెవరికి అన్యాయం చేసావో, నువ్వు ఎవరెవరిని అన్యాయంగా మాట్లాడినావో సరి చేసుకోవాలి వాళ్ళతో. నువ్వు ఎవరెవరి దగ్గర అన్యాయంగా మరి లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే అన్యాయంగా నువ్వు ఎక్కడెక్కడ ఒకవేళ ఇది తింటున్న వాళ్ళు ఎవరైనా సరే అన్యాయంగా ఉండొద్దండి. దేవుడు మీకు ఇచ్చిన ఒక స్థితి, ఏ స్థితి అయినా, ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా సరే దాంట్లో మీరు అన్యాయంగా ఉండొద్దు. వేరే వాళ్ళతో అన్యాయంగా ఏమైనా మాట్లాడుతున్నారా సరి చేసుకోండి, లేకపోతే అన్యాయంగా ఎవరి దగ్గర ఏమైనా తీసుకున్నారా ఇచ్చేసేయండి, సరి చేసుకోండి. అట్లాగా మీ తప్పును మీరు సరి చేసుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. లేదా అంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుంచి దేవుడు మిమ్మల్ని తీసేస్తాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. కాబట్టి మనము ధనాపేక్ష కలిగి ఈ లోకంలో జీవించకూడదు. అంటే దేవుడికి పరిశీలకులాగా దేవుడికి మరి సిరికి మనము రెండిటికి దాసులుగా ఉండలేం.
దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తాడు. మనకి ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకి మన అవసరాలు తీరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు సుంకరులు మరి పాపులు అందరూ వింటున్నారు వాక్యాలు. దేవుడు యేసయ్య చెప్పే ఈ ఉపమానము సుంకరులు, పాపులు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ వింటున్నారు. కానీ సుంకరులు, పాపులు సరిచేసుకుంటున్నారు, కానీ పరిసయ్యులు అనేవాళ్ళు సరిచేసుకోవట్లా. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి వాతవేయబడింది. వాళ్ళు చెప్పడానికి చెప్తారు తప్ప వాళ్ళు వాటిని చెయ్యరు. ధర్మశాస్త్రం అంతా వాళ్ళు బోధిస్తారు, కానీ వాళ్ళు ఏది కూడా చెయ్యరు. కొంతమంది పాస్టర్లను చూసి చర్చికి వెళ్ళే వాళ్ళు మానేస్తూ ఉంటారు. నాకు తెలిసిన మొన్న ఒకళ్ళు కనిసారు, చర్చికి వెళ్ళట్లేదు అన్నారు. ఎందుకు వెళ్ళట్లేదంటే మా పాస్టర్ గారు సరిగా లేడు, అన్యాయంగా డబ్బులు తీసుకురండి, ఆ ప్రోగ్రాం చేద్దాం, ఈ ప్రోగ్రాం చేద్దాం అంటాడంట. వీళ్ళు పద్దాలే కష్టపడి పనులు చేసుకునేవాళ్ళు, ట్యాక్సీ డ్రైవర్స్. వీళ్ళు డబ్బులు తీసుకొస్తే ఆ డబ్బులు తీసుకుని లెక్క పక్క లేకుండా వాడేసి ఎలా పడితే అలాగా జీవించేస్తూ ఉంటాడంట. అంటే దాన్ని బట్టి ఆ పాస్టర్ నచ్చక ఈయన దేవుని మందిరానికి వెళ్ళట్లేదంట. సో అంటే ఇలాంటివి కూడా జరుగుతాయి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ బోధను నువ్వు ఫాలో చేయి, వాళ్ళ బోధ విను, ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. కానీ వాళ్ళ ప్రవర్తనను నువ్వు పాటించొద్దు. కొంతమంది బోధ అనేది అందరికీ తెలుస్తుంది, యేసయ్య చెప్పే మాటలు అందరూ వింటున్నారు, కానీ చేసేవాళ్ళు దేవుడు దగ్గర నుంచి గొప్ప రివార్డు పొందుకుంటారు. చేయని వాళ్ళు ఏం పొందుకోరు, వాళ్ళు శిక్షలోకి వెళ్తారు. కాబట్టి వాక్యాలు చెప్పే వాళ్ళని బట్టి కాదు, కానీ వాక్యాన్ని మనం ఫాలో చేయాలి, వాక్యాన్ని మనం తీసుకోవాలి. వాళ్ళు ఎవరి ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు ఎవరైనా సరే. సో కనుక మనము యేసయ్య చెప్తుంది ఇది ఏంటంటే, ఒక అన్యాయంగా నువ్వు తెలియక నడుచుకున్నావేమో, నీ ప్రవర్తన నువ్వు సరిచేసుకుంటే దేవుడు నీకు రెండో ఛాన్స్ ఇస్తాడు, నిన్ను మెచ్చుకుంటాడు దేవుడు. నువ్వు మంచి పని చేసావు, నువ్వు సరిచేసుకున్నావు, నువ్వు ఎక్కడైతే తప్పు చేసావో ఆ తప్పు నువ్వు సరిచేసుకున్నావు, నువ్వు చాలా యుక్తిగా ప్రవర్తించావని దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఒకవేళ నువ్వు అలాగా సరిచేసుకోకపోతే నువ్వు చేసిన అన్యాయానికి ఫలము నువ్వు అనుభవిస్తావు. సో కనుక దేవుడు ఎప్పుడు మనకు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. మనం ఎక్కడెక్కడ అన్యాయం చేస్తామో, ఎక్కడెక్కడ అన్యాయం సొమ్ము తీసుకున్నామో, లేకపోతే ఎవరెవరికి అన్యాయం చేసామో, ఇవన్నీ కూడా మరి చూస్తున్నాడు దేవుడు. మనం నీతిగా జీవించాలి, అన్యాయం ఎక్కడ చేయకూడదు. చూడండి, ఒక అన్యాయంగా ఒకరి దగ్గర మనం ఏదైనా తీసుకున్నా, అది మనం తినినా అది మన రక్తంలో ఉండిద్ది. ఆ అన్రైచియస్నెస్, ఆ యొక్క అన్యాయం అనేది మన రక్తంలో ఉంటుంది. మన నుంచి ఆ యొక్క అన్యాయం మన బిడ్డలకు వెళ్తుంది. సో మనం పెట్టేది ఎవరికి దాచిపెట్టి అన్యాయం ఎవరికి పెడతాం? ఆ సొమ్ము మన బిడ్డలకే పెడతాం కదా. ఆ అన్యాయపు సొమ్ము వాళ్ళు తింటారు. దానివల్ల వాళ్ళు కలిసి రాలేరు, వాళ్ళకి ఏ విధంగానూ వాళ్ళు ప్రయోజకులు అవ్వలేరు. ఎందుకా అని వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు తినే సొమ్ము అన్యాయపు సొమ్ము. సో కనుక నీతిమంతులకున్న కొంచెమే చాలని దేవుడు చెప్తున్నాడు. నీకున్న సొమ్ము న్యాయంగా ఉద్యోగం చేసో, లేకపోతే పని చేసో, లేకపోతే ఏదో ఒకటి చేసో నువ్వు సంపాదించుకున్న కొంచెం ధనమే నీకు అది మంచిది తప్ప, నువ్వు అన్యాయం చేసి ఎంతెంతో సంపాదించుకున్న దాని మూలంగా నువ్వు ఒక శాపాన్ని నువ్వు పోషిస్తున్నావు తప్ప ఒక ఆశీర్వాదాన్ని నువ్వు పోషించట్లా. నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు అనేకంగా ఉంటాయి. నువ్వు అన్యాయం వల్ల చిన్నది వేరే పక్కింటోళ్ళు జాంకాయ కూడా మనం తీసుకోకూడదు, తీసుకోకూడదు. అన్యాయం చేస్తే మాత్రము మీరు అది ఇచ్చేసేయండి, దాన్ని సరిచేసుకోండి. అప్పుడు మీ జీవితాలు దేవుడు మెచ్చుకుంటాడు. నా మాటలు విని వాళ్ళు చేసే అన్యాయాన్ని వాళ్ళు సరిచేసుకున్నారని దేవుడు మెచ్చుకుంటాడు. సో అంటే మనం తెలిసి తెలియక ఎన్నో మనుషులంగా తప్పులు చేస్తూ ఉంటాం, పక్కన వాళ్ళని చూసి వీళ్ళని చూసి. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుందో, మనం సరిచేసుకుంటే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు, మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. సో కనుక మనము దేవుడికి సిరికి రెండింటినీ సేవించలేం. కనుక దేవుడి మాటలను బట్టి మనం జీవించాలి. మనం ధనాపేక్ష కలిగి లోకంలో జీవించకూడదు. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు పరుల సొమ్ముపై నీకు అధికారిగా పెట్టాడా? ఇక్కడ ఈ మేనేజరు పరుల సొమ్ము విషయంలో అధికారిగా ఉన్నాడు, కానీ వాటిని సరిగా మిస్యూజ్ చేశాడు. ఒకవేళ నీకు దేవుడు ఏదైనా అధికారం ఇచ్చాడా? పరుల సొమ్ము విషయంలో నీకు ఏదన్నా ఒకటి ఇచ్చాడా? వాటిని మేనేజ్ చేసే విషయంలో నువ్వు వాటిని నమ్మకంగా ఉండు. అప్పుడు నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నువ్వు చేసే పని ఆశీర్వదిస్తాడు. నీ ఉద్యోగంలో మేబీ జీతాన్ని పెంచవచ్చు, నీకు హైక్స్ ఇవ్వచ్చు,
సో అలాగా దేవుడు నిన్ను జీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, న్యాయంగా ఉంటే, నీతిగా ఉంటే కదా. కనుక పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది ఎవడు మీకు ఇచ్చును. కాబట్టి మీరు అన్యాయపు సిరి, అన్యాయంగా ఎవరి దగ్గరైనా మీరు ఏమైనా తీసుకుంటే అది ఇచ్చేయండి. నమ్మకంగా ఉంటేనే అప్పుడు దేవుడు మీకు సత్యమైన ధనాన్ని మీకు దయచేస్తాడు. మిక్కిలి కొంచెం దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో దాంట్లో నమ్మకంగా ఉండండి. దేవుడు అన్నీ చూస్తున్నాడు, దేవుడు మీకు ఇంకా ఎక్కువ ఇస్తాడనమాట. సో ఇదనమాట. సో అయితే చాలామంది ఏమనుకుంటారంటే అన్యాయము సిరి విషయము అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ లోకంలో మనం ఉద్యోగాలు చేసి సంపాదించే అంతా కూడా అన్యాయపు సిరి, పరలోకం నుంచి వచ్చేదంతా సత్యమైన సిరి అనుకుంటారు. అన్యాయపు సిరి అంటే నువ్వు కష్టపడి చేసేది, దేవుడు ఆశీర్వదించి నీకు ఉద్యోగం ఇచ్చి చేసేది అన్యాయపు సిరి అవనంటే అవ్వదు. ఈ లోకంలో నీకున్న ధనము, నీకున్నది ఏది కూడా అన్యాయం అని మనం అనకూడదు. ఎందుకంటే అన్యాయపు సిరితో మీరు అసలు మీ దగ్గర ఉండకూడదు. ఫస్ట్ అన్యాయపు సిరి ఒక క్రైస్తవులు అనే వాళ్ళ దగ్గర ఉండకూడదు. దేవుడు ఉండకూడదని చెప్తాడు. అంతే తప్ప అది మీరు ఉంచుకుని దాంట్లో మీరు ఏదో స్నేహితులను సంపాదించుకోండి, వాళ్ళని సంపాదించుకోండి, సువార్త పనికి వాడండి, ఇలాంటివి మనం చెప్పకూడదు. చాలామంది ఈ యొక్క పారాబుల్ని తప్పుగా అండర్స్టాండ్ చేసుకుని ఏమని చెప్తారంటే అన్యాయపు సిరితో మీరు స్నేహితులను సంపాదించుకోండి అని అంటే నువ్వు ఎక్కడ అన్యాయం చేసావో, ఎంతమందిని బాధ పెట్టావో వాళ్ళతో సఖ్యంగా ఉండు, సమాధాన పడు అని అర్థం. అంతే తప్ప అన్యాయపు సిరి నువ్వు సువార్త పని చెయ్యి, అన్యాయం చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మందిరాల్లో ఇవ్వు, ఇట్లాంటివి మనం చేయకూడదు. నీతిగా జీవించాలి, న్యాయంగా జీవించాలి. అన్యాయము అంటే న్యాయము కానిది ఏది మన దగ్గర ఉండటానికి లేదు. ఈ భూ సంబంధమైన ధనం ఏదైతే మన దగ్గర ఉంటుందో అది న్యాయంగా దేవుడు మనకు అనుగ్రహించింది తప్ప, మనము మన బిడ్డలు జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు తప్ప అది అన్యాయమైంది కాదు. చాలామంది ఈ మిస్ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్తూ ఉంటారు. సో అందుకని చెప్తున్నాను. సో దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీరు ఎవరితో అన్నా ఎవరినైనా అన్యాయం మాటలనున్నా వాళ్ళతో సమాధాన పడండి. లేకపోతే అన్యాయంగా ఎవరి దగ్గర ఏమైనా తీసుకున్నా ఇచ్చేసేయండి. అంటే కొంతమంది ఆస్తులు తీసుకుంటూ ఉంటారు పక్కన వాళ్ళ దగ్గర, అట్లా చాలా జరుగుతూ ఉంటాయి కదా. సో ఏది కూడా అన్యాయంగా వద్దు. మీకున్న కొంచెంతోనే మీరు ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.